బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులిద్దరిని బంజారాహిల్స్ పోలీసులు అర్ధరాత్రి ఎక్కడకు తీసుకువెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట రాత్రి 12:21 రాజీవ్ శ్రవణ్లను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. శ్రవణ్, రాజీవ్లు మీడియా కంట పడకుండా ఉస్మానియా ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువెళ్లారు. 3 గంటల తర్వాత కుకునూర్పల్లికి తీసుకువెళ్లారు బంజారాహిల్స్ పోలీసులు. అక్కడ ఆగకుండా మళ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ పోలీసుల తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులిద్దరిని బంజారాహిల్స్ పోలీసులు అర్ధరాత్రి ఎక్కడకు తీసుకువెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు? సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట రాత్రి 12:21 రాజీవ్ శ్రవణ్లను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాజీవ్ శ్రవణ్లను మీడియా కంట పడకుండా ఉస్మానియా ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువెళ్లారు. 3 గంటల తర్వాత కుకునూర్పల్లికి తీసుకువెళ్లారు. అక్కడ ఆగకుండా మళ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కే తీసుకొచ్చేశారు. పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుకునూర్పల్లి వెళుతున్న పోలీసుల వాహనాన్ని TV9 ఫాలో అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రస్తుతం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కుకునూరుపల్లికి అటు రాజీవ్ని, శ్రవణ్ని తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నటువంటి వెహికల్ ఏవైతే ఉందో ఆ వెహికల్లోనే రాజీవ్, శ్రవణ్ని బంజారాహిల్స్ ఎస్ఐ శ్రీనివాస్తో పాటుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ వెహికల్లో తీసుకొచ్చారు. TS12T 1568 అనేటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ని ప్రస్తుతం మనం తిమ్మారెడ్డిపల్లె దాటుతున్నాం. మధ్యలో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మీడియా కళ్ళు గప్పి ఎవరికూ తెలియకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్ని మార్చి మరొక వెహికల్లోకి వాళ్ళను ఎక్కించి శ్రవణ్ని, రాజీవ్ని కుకునూర్పల్లి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్యలో వాళ్ళని కుకునూర్పల్లికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఇప్పటికే కుకునూర్పల్లిలో పోలీసులు కూడా ఉన్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్లో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాత్రి వీళ్ళని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెహికల్లోనే రాజీవ్, శ్రవణ్ ఉన్నారు. వాళ్ళని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి అన్ని విషయాలను కూడా రాబట్టారు. అసలు గొడవకు కారణం ఏంటంటే తేజస్విని, శిరీషకు మధ్య ఉన్నటువంటి గొడవ, ఎందుకు కుకునూరుపల్లి రావాలనుకున్నారు, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో ఎవరికి ఫోన్ చేయాలనుకున్నారు, ఆ విషయాలన్నిటి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక తిరిగి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, ఎందుకంటే ఈ కేసులో అనేక అనుమానాలు శిరీష తల్లిదండ్రులు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయి. శిరీషను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారన్న బలమైన అనుమానాలు తమకున్నాయంటూ శిరీష పేరెంట్స్ పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎంటైర్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా 2 రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు. ఇంకా ఫర్దర్గా ఎటువంటి విషయాలు రాబట్టాలి, ఇక్కడ కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్లో ఏం జరిగింది, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి విందులో ఎవరు ఏం చేశారు, ఎక్కడ కూర్చున్నారు, సీన్ అంతా కూడా ఆ 11:45 నుంచి ఉదయం దాదాపు 2:05 వెహికల్ బయటికి వచ్చేంత వరకు ఆ 4 గంటలు ఏం జరిగింది అనేది ప్రస్తుతం పోలీసులు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కుకునూరుపల్లి వైపు వీళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు ఏం చేయబోతున్నారు? సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారా? అర్ధరాత్రి కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లిన పోలీసులు మార్గమధ్యంలోనే ఎందుకు వెనక్కి వచ్చేశారు? శ్రవణ్, రాజీవ్లను రాత్రంతా ఎక్కడెక్కడ తిప్పారు? వారి నుంచి ఏం వివరాలు సేకరించారు? మిడ్ నైట్ మొత్తం పోలీసులని ఫాలో అయింది TV9. అయితే కస్టడీ పేరుతో మిడ్ నైట్ పోలీసులు వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. శిరీషది ఆత్మహత్య కాదు, హత్య అన్నది ఆమె కుటుంబ సభ్యుల వాదన. శిరీష చనిపోయిన రోజు పోలీసులు వ్యవహరించిన తీరు, ఆపై దర్యాప్తు సాగిన వైనంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు శ్రవణ్, రాజీవ్లే కాదు మరో 2 ఉన్నారని ప్రధానంగా శిరీష పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
ఎన్నో సందేహాల మధ్య సేన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో నిందితులిద్దరిని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు శ్రవణ్, తేజస్వినుల నుంచి పలు వివరాలు సేకరించారు. జూన్ 12 అర్ధరాత్రి కుకునూరుపల్లిలో ఏం జరిగింది? దీనిపై స్పష్టత వస్తే శిరీష కేసులో మొత్తం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాత్రి 12:21 శ్రవణ్, రాజీవ్లను విచారణ పేరుతో పోలీసులు బయటకు తీసుకువెళ్లారు. స్టేషన్ నుంచి నేరుగా వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి రహస్యంగా బయటకు తీసుకెళ్లారు. దాదాపు 3 గంటల తర్వాత పోలీసుల వాహనం కుకునూరుపల్లి వైపు వెళ్ళింది. కానీ పోలీసులు మాత్రం లోపలికి వెళ్లలేదు. అక్కడి నుంచి మరోవైపు యూటర్న్ తీసుకున్నారు. ఆ కొద్దిసేపటికి పోలీసుల వాహనం మళ్లీ హైదరాబాద్ వైపు వెళ్లిపోయింది. మరోవైపు ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యనని పోలీసులు నిర్ధారించినా ఆయన బంధువులు మాత్రం ఏకీభవించడం లేదు. ప్రభాకర్ రెడ్డిది ముమ్మాడికి హత్యనని ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారామె. ప్రభాకర్ రెడ్డి ఇది ఆత్మహత్య కాదు, హత్యే ఖచ్చితంగా. ఏసీపీ గిరితే తనను 80,000 మంత్లీ ఇవ్వమని అడిగాడని చెప్పాడు నాతో. అవి ఇవ్వనని డైరెక్ట్గా తనతో చెప్పాడంట. అక్కడ టార్చర్ ఉంది నాకు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను ములుగుకి అని, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది వారం రోజులు అని చెప్పారు. వారం రోజులలో వెళ్ళిపోతా అనేసి టీవీ తన క్యాబిన్లో ఉన్నది కూడా ప్యాకింగ్ చేసుకొచ్చుకున్నాడు ఇంటికి. 5 డేస్లో వెళ్తాము అని చెప్పాను నాతో. కానీ ట్రాన్స్ఫర్ కానివ్వలేదంట, ఇక్కడే ఉండాలి అని ఫోర్స్ చేశారట. ఈ శిరీష్ అనే అమ్మాయి ఏ రోజు కూడా కాంటాక్ట్లో అస్సలు లేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయితో గుంటూరు జిల్లాలో భూసేకరణ అభ్యంతరాలపై ఏర్పాటు చేసిన సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణ అధ్యక్షతన తాడేపల్లి మండలం పెనుమాక మండల పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశం గందరగోళానికి దారితీసింది. రైతులు తమ అభ్యంతరాలను మినిట్స్ రూపంలో నమోదు చేయాలని పట్టుబట్టారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేదికపైకి వచ్చారు. రైతుల సమస్యలను నమోదు చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటని డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణయ్యను ప్రశ్నించారు. కావాలంటే సమాధానం చెబుతానని, మినిట్స్ రూపంలో నమోదు చేసే అవకాశం లేదని డిప్యూటీ కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసివ్వాలని రైతులు పట్టుబట్టారు. దీనికి కూడా అధికారి నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల అభిప్రాయాలు రికార్డు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో తన ముందున్న బల్లను నెట్టివేశారు. కొందరు రైతులు టెంట్ను కూల్చివేశారు, కుర్చీలు విసిరేశారు. వేదిక ముందు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు విరగొట్టారు. దీంతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బలవంతపు భూసేకరణను అడ్డుకుంటున్నామంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే ఆయన అనుచరులు తమ విధులకు ఆటంకం కలిగించారని సిఆర్డీ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరును టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. సిఆర్డీ అధికారులను బెదిరింపులకు గురి చేయడం ఏ సంస్కృతిని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్న వైసీపీకి భవిష్యత్తు ఉండదన్నారు. రాజధానిలో ఎలాంటి సంస్కృతి ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు? అధికారులను బెదిరించడం, అధికారులను తిట్టడం, అధికారులు వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కుర్చీలు బల్లాలు పగలగొట్టి వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళు బెదిరించడం, తాట తీస్తానని చెప్పటం, అది ఎలాంటి సంస్కృతికి, ఎలాంటి ఆలోచనకు దారితీస్తాయో ఒకసారి వైకాపా నాయకత్వం ఆలోచించుకోవాలి. అమరావతి నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకున్న మీరు భవిష్యత్తు మీకు ఉండదు. రామకృష్ణారెడ్డి గారు దయచేసి తన యొక్క చర్యల్ని పునఃసమీక్షించుకోండి. విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న 19 మంది బాలికలను రైల్వే చైల్డ్ లైన్ సిబ్బంది పట్టుకున్నారు. వీరిని సిఆర్పీఎఫ్ అధికారులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడుకు పనికి వెళుతున్నామని బాలికలు చెబుతున్నారు. బాలికలకు తీసుకువెళ్తున్న వ్యక్తిని పట్టుకుని విచారిస్తున్నారు పోలీసులు. బాలికలను సంక్షేమ సమితి వసతి గృహానికి తరలించారు. విశాఖ కేజీహెచ్లో చేరిన 5 గిరిజనులకు ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది.
జబ్బుపడిన మేక మాంసాన్ని తినడంతో పాటు మేకను కోస్తూ ఉండగా రక్తం శరీరానికి తాకడం వల్లే ఆంథ్రాక్స్ సోకిందని డాక్టర్లు చెబుతున్నారు. ఏజెన్సీలోని అరకు మండలం కోడిపుంజి వలసకు చెందిన 5 గిరిజనులు 4 రోజుల క్రితం ఆంథ్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మరింత విశ్లేషణ కోసం గ్వాలియర్లోని పరిశోధనశాలకు నమూనాలను పంపించారు. మరోవైపు ఆంథ్రాక్స్ సోకిన 5 రోగులకు ప్రత్యేక వార్డు కేటాయించారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తవ్వే కొద్దీ పాము పాండురంగారావు అక్రమాస్తులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు ఏపీ పురపాలక శాఖ ప్రజారోగ్యం విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు. లాకర్లు తెరుస్తున్న కొద్దీ భారీగా బంగారు ఆభరణాలు బయటపడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని రంగారెడ్డిగూడెంలోని డీజీసీ బ్యాంకులో పాండురంగారావు బావుమర్ది డాక్టర్ కృష్ణమూర్తి, అతని భార్య ఇద్దరి పేరిట ఉన్న లాకర్ను ఏసీబీ అధికారులు తెరిచారు. అందులో 1 కిలోకి పైగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. మరో లాకర్ను ఇవాళ తెరవనున్నారు. వీటిలో మరింత అక్రమ సొత్తు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. రిమాండ్లో ఉన్న నిందితుడు పాండురంగారావును 5 రోజులు కస్టడీకి అనుమతించాలంటూ ఏసీబీ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో నిర్మాణమవుతున్న ఆక్వా మెగా ఫుడ్ పార్కును వెంటనే నిలిపివేయాలని అక్కడి రైతులు ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. తుందూరు, కే బేతపూడి, జొన్నల గరువు రైతులు, గ్రామస్తులు సీఎంతో గంటపాటు భేటీ అయ్యారు. ఆక్వా మెగా ఫుడ్ పార్కును మరో ప్రాంతానికి తరలించాలని సీఎంకు విన్నవించారు. పరిశ్రమలను వద్దని తాము అనడం లేదని, ఆక్వా ఫుడ్ పార్కుల వల్ల జల వాయు కాలుష్యం ఏర్పడి తాము ఉండలేమనే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి సుమారు 40,000 టన్నుల ఆక్వా ప్రాసెసింగ్ సామర్థ్యంతో నిర్మించే ఈ పరిశ్రమ తమ జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని మొరపెట్టుకున్నారు. అయితే తాము ప్రజలందరి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టుగా చెప్పారు సీఎం చంద్రబాబు. కొందరు వ్యక్తులు ప్రతి పరిశ్రమను వ్యతిరేకిస్తే రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా ఉండే వాతావరణం సృష్టించాలని సూచిస్తున్నారని సీఎం అన్నారు. తమ ప్రభుత్వానికి అత్యధికంగా మద్దతు పలికిన ఘన విజయం అందించిన పశ్చిమ గోదావరిలో పరిశ్రమలు పెట్టాలన్నది తమ అభిమతమని తెలిపారు చంద్రబాబు. ఫ్యాక్టరీని నిలిపివేయడం కుదరదని, కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వారికి వివరించారు. కానీ ఫ్యాక్టరీ ఆపడం తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం కనిపించడం లేదని రైతులు సీఎంకు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపితే పారిశ్రామికవేత్తల దృష్టిలో చెడు అభిప్రాయాలు కలుగుతాయని చంద్రబాబు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు అసంతృప్తితో తిరిగి వెళ్లిపోయారు. మమ్మల్ని మేము 3 సంవత్సరాలుగా నుంచి స్వచ్ఛందంగానే పోరాటం చేస్తూ ఇదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం, ఎంపీల దగ్గరికి వెళ్ళాం, అందరికీ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు వరకు మాకు ఏ న్యాయం జరగలేదు. కనుక మేము స్వచ్ఛందంగా పోరాటం చేసినప్పుడు అన్ని పార్టీల వారు మా దగ్గరకు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. అలాగే అమ్మ మీరు అందరి దగ్గరికి వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఒక నినాదం తీసుకొచ్చారని చెప్పి పీతాన సత్యనారాయణ గారి ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుస్తాకొచ్చాము. ఇవన్నీ వివరించి చెబితే ఇంకా ఆలోచించి చెబుతాం. కానీ ఇది మీకు దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నామని వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి అయితే రెడ్ కేటగిరీ, ఇది ఆరెంజ్ కేటగిరీ, ఇవన్నీ చెప్పుకొస్తున్నారండి. ఏదన్నా న్యాయం చేయాలి అంటే మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఆరోగ్యం పొల్యూషన్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఫ్యాక్టరీని తరలించడం ఒకటే మార్గం తప్ప వేరే మార్గం లేదు. విశాఖలో అగ్రిగోల్డ్ బాధితులంతా సమావేశమయ్యారు. గడువులోగా డిపాజిట్ల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని బాధితులు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధిత మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లింపు ప్రక్రియను మొదలు పెట్టాలని కోరారు. లేదంటే జూలై 23 నుంచి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి 13 జిల్లాలో యాత్ర చేస్తామన్నారు బాధితుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు. అగ్రిగోల్డ్ యాజమాన్యం అవ్వ వెంకటరామారావు వారి కుటుంబ సభ్యుల యావత్ ఆస్తుల్ని అటాచ్ చేస్తామని చెప్పారు. వారందరినీ అరెస్టు చేపిస్తామని చెప్పారు. వారి బినామీ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసి ప్రతి కస్టమర్కి చివరి రూపాయి వరకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు అంగీకరించారు. రేపు జూలై 22వ తారీఖుతో ఈ 120 రోజుల గడువు ముగిసి హీరో మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. శ్రీమంతుడి సినిమా కథ వివాదానికి సంబంధించిన కేసులో మహేష్కు సమన్లు జారీ అయ్యాయి. ఆగస్టు 7వ తేదీన విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆరోపించింది.
అదే రోజు విచారణకు రావాలంటూ నిర్మాత ఎన్నేని శివకు కూడా మరోసారి సమన్లు జారీ చేసింది కోర్టు. తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి సినిమా నిర్మించారంటూ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎంబీ క్రియేషన్స్ తరపున గిరిధర్ అనే వ్యక్తి హాజరవుతారంటూ సంస్థ డైరెక్టర్ నమ్రత కోరడంపై శరత్ చంద్ర తరపు న్యాయవాది శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు దర్శకుడు కొరటాల శివకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు ఉత్తర్వులలో సాంకేతిక లోపాలు ఉన్నందున దాన్ని నిరాకరించిన న్యాయస్థానం సవరించుకునేందుకు కొంత గడువునిచ్చింది. ఆగస్టు 7న విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు, ఎన్నేని శివలను ఆదేశించింది. వరంగల్ జిల్లాలో యశ్వంత్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ లో దోపిడీ కలకలం రేపింది. యశ్వంత్పూర్ నుంచి లక్నో ఎక్స్ప్రెస్ లో మత్తు మందు ప్రయోగం 6 ప్రయాణికులను 17 గంటల పాటు మత్తులోనే ఉంచింది. లక్నో ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో గుర్తు తెలియని వ్యక్తులు తోటి ప్రయాణికుల శీతల పానీయంలో మత్తుమందు కలిపి వారి వద్ద ఉన్న 27,000 రూపాయలను, 2 సెల్ ఫోన్లను, 2 సంచులను దోచుకుని వెళ్లారు. ఆలస్యంగా విషయాన్ని గమనించిన బాధితులు లబోదిబ్బమంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. రైల్వే కానిస్టేబుల్ ఒక 5 వ్యక్తులు తీసుకురావడం జరిగింది. 6 మెంబర్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మనకి తెలిసిన వివరాల ప్రకారం ఏంటంటే వాళ్ళ అనుమానాస్పదంలో ఏదో వాళ్ళకి వేరే వాళ్ళు కల్పించారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తాగిన డ్రింక్లో వేరే వాళ్ళు మత్తు పదార్థాలు లాంటివి కల్పించారని వాళ్ళు చెప్తున్నారు. మన దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని మనం పరీక్ష చేసి దానికి సంబంధించినటువంటి రైల్వే ఆస్పెక్ట్స్ జీఎస్టీ నుంచి టెక్స్టైల్స్ ను మినహాయించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వస్త్ర వ్యాపారుల సంఘం 3 రోజుల బంద్ పాటిస్తోంది. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లుతుందని సంఘం ప్రతినిధులు అంటున్నారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల కార్మికులకు కూడా తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ఇది వస్త్ర పరిశ్రమ ఉనికికే సవాలుగా మారిందన్నారు. 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్లో అన్ని రకాల వస్త్ర వ్యాపార సంస్థలు పాల్గొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారులు కూడా బంద్ పాటిస్తున్నారు. తెలంగాణ పోలీసులకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. రాచకొండ సిపి మహేష్ భగవత్ కు హీరో అవార్డును ప్రకటించింది అమెరికా. దేశంలోనే తొలిసారిగా ఈ అవార్డును సాధించిన ఐపీఎస్ ఆఫీసర్గా రికార్డుకెక్కారు మహేష్ భగవత్. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో ఆయన సత్ఫలితాలు సాధించారు. గత 13 ఏళ్లుగా సిఐడితో పాటు పలు విభాగాలలో పనిచేసి దాదాపు 350 మంది మహిళలను రక్షించారు మహేష్ భగవత్. కాళేశ్వరం తొలిదశ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పలువురు ఎంపీలతో కలిసి హర్షవర్ధన్ కలుసుకున్నారు. జూలైలో జరిగే హరితహారంలో పాల్గొనాల్సిందిగా హర్షవర్ధన్ కేసీఆర్ ఆహ్వానించినట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధి వేణుగోపాలాచారి చెప్పారు. తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాని రావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పేసి చేసిన విజ్ఞప్తి మేరకు దాదాపు 3,163 హెక్టార్ల భూమి మరి ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ 1కు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడానికి ఈరోజు హర్షవర్ధన్ గారిని కలవడం జరిగింది. మరి గతంలో మరి కేంద్ర మంత్రికి మా పార్లమెంటు ఫ్లోర్ లీడర్ జితేందర్ గారు, అదేవిధంగా పెద్దలు కేశవరావు గారు మరి వినోద్ గారు మరి ఎన్నోసార్లు విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చారు కనుక మరి ఈరోజు కృతజ్ఞతలు చెప్పి మరి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టు చేపడుతున్నది. మరి దీనికి కాంగ్రెస్ పక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న మీరా కుమార్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు దాఖలు చేయనున్న నామినేషన్ కార్యక్రమంలో 17 పార్టీల నేతలు పాల్గొంటారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి నిలిపిన పార్టీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కుల వివక్షకు రూపుమాపడమే తన సిద్ధాంతమన్నారు మీరా. ఈ ఎన్నికను దళిత్ వర్సెస్ దళిత్గా అభివర్ణించడాన్ని మీరా కుమార్ తప్పుపట్టారు. నామినేషన్ తర్వాత గుజరాత్లోని సబర్మతి నుంచి ప్రచారాన్ని చేపడతానని మీరా కుమార్ చెప్పారు. ఇలా ఉండగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు మీరా కుమార్ ట్విట్టర్ ఖాతాను కూడా ప్రారంభించారు. ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న రామ్నాథ్ కోవింద్ వచ్చే నెల 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయాన్నే హైదరాబాద్ రానున్న రామ్నాథ్ ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమవుతారు. ఆ తర్వాత తనకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పక్షాలతోనూ భేటీ అవుతారు.
4వ తేదీ సాయంత్రం 3 గంటలకు విజయవాడ చేరుకుని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు రామ్నాథ్ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతమైందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. మోదీ టూర్పై కాంగ్రెస్ చేసిన విమర్శలను కొట్టిపారేశారు ఆయన. మోదీ విజయాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేక అనవసరంగా విమర్శలు చేస్తోందన్నారు. మోదీ 3 ఏళ్ల విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రశంసలు కురిపించారని చెప్పారు వెంకయ్య. అవినీతిపై మోదీ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని ఎంతగానో అభినందించారన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సలావుద్దీన్ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడంపై టెర్రరిజంపై పోరాటానికి నిదర్శనమన్నారు వెంకయ్య. జీఎస్టీని రాజకీయాలతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పార్టీకి సూచించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అందరినీ కలుపుకుని పోవడమే తమ అభిమతమన్నారు ఆయన. ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో పాటు పార్లమెంట్ సభ్యులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్, దేవేగౌడను కూడా ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో కాంగ్రెస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే జీఎస్టీకి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు అరుణ్ జైట్లీ. జీఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణకు కూడా అన్ని రాష్ట్రాలు మద్దతు పలికాయని గుర్తు చేశారు ఆయన. దేశం మొత్తానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో రాజకీయాలకు తావులేదన్నారు. దేశ ప్రయోజనాలు, వ్యాపారుల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పారు జైట్లీ. యూరోప్పై మళ్లీ సైబర్ దాడి జరిగింది. రష్యా, బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్ దేశాలతో పాటు పలు దేశాలకు చెందిన కంపెనీల వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ఈ సైబర్ దాడి అసాధారణమైనదని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. సైబర్ దాడితో ఉక్రెయిన్లో పలు వ్యవస్థలు స్తంభించిపోయాయి. బ్యాంకింగ్, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను టార్గెట్ చేశారు. ఏటీఎంలు పనిచేయడం లేదు. డాలర్ల రూపంలో డబ్బులు చెల్లిస్తేనే పాస్వర్డ్ వెల్లడిస్తామని హ్యాకర్లు కండిషన్ పెట్టారు. ఈ వైరస్ను పెట్యాగా సైబర్ నిపుణులు గుర్తించారు. బ్యాంకుల్లో కంప్యూటర్లు పనిచేయడం లేదు. పెట్యా వైరస్ దాడితో యూరప్ అల్లాడిపోతోంది. వన్నాక్రై దెబ్బ నుంచి ఇప్పటికీ చాలా దేశాలు కోలుకోలేదు. తాజాగా పెట్యా వైరస్ కంప్యూటర్లను టార్గెట్ చేయడం కలకలం రేపింది. నెదర్లాండ్స్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని మార్క్ రట్టేతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 3 ఒప్పందాలపై 2 దేశాల మధ్య సంతకాలు జరిగాయి. 70 ఏళ్ల నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య దౌత్య సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు మోదీ. తనకు లభించిన ఆతిథ్యానికి మరువలేనన్నారు మోదీ. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు కొనసాగించాలని నిర్ణయించారు. అనంతరం డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమైన మోదీ భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని కోరారు. ప్రవాస భారతీయులతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. भारत माता की, भारत माता की, मोदी।